42% బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారు బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్స్ సాధించే వరకు ఆందోళన విరమించమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉండడంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ సంపూర్ణంగా కొనసాగింది. బంద్కు అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. స్వయంగా రాష్ట్ర మంత్రులు పొన్నం, వివేక్ వెంకటస్వామి, వాకిటి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి బీసీలకు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందన్నారు. కానీ కేంద్రం బీసీ రిజర్వేషన్లకు సహకరించడం లేదంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకి బీజేపీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లు ఆమోదం కోసం త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో బీసీస్కి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆయన పోరాటం ఏదైతే చేస్తున్నాడో దాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసింది. జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దనుకుంటే ఇది చట్ట ప్రకారంగా షెడ్యూల్ 9లో కేంద్రమే చేయగలుగుతుంది. వారిని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇది పార్లమెంట్లో పెట్టి ఈ బిల్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. బంద్ విజయవంతమైంది. మేము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి షాప్స్ని, వారి యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా మూసించినారు. 40% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేశాం. చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలకు చెనమత నాయకులు ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు? మేము వెళ్తాం, రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తాం. మేము బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు మంత్రులు. బీజేపీ నేతలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొద్ది రోజులు ముస్లింల కారణం చూపెట్టినారు, ఇప్పుడు లేదని తెలిసిపోయింది. ఇది బ్యాక్వర్డ్ క్లాస్కి లాభం జరుగుతుందని తెలిసింది. రామచంద్ర గారు స్వయంగా మాట్లాడారు. నేను వారిని కోరుతా ఉన్నా, వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, మీ డెలిగేషన్ తీసుకొని ఆల్ పార్టీకి మేము రావడానికి మీరు కేంద్రంలో నాయకత్వం మేము మా ముఖ్యమంత్రి బహిరంగంగా విజ్ఞప్తి చేసి, నేను బీసీ మంత్రిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తీసుకెళ్ళండి. ఒక చట్టబద్ధతతోటి న్యాయపరంగా ఇన్ని రకాలుగా చేసిన తర్వాత మీరు ఇంకా స్పందించకపోతే రేపు పొద్దున తెలంగాణలో దోషులుగా నిలబడాల్సి వస్తుంది అనే మాట మాత్రం మరవద్దు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది. ఈ రోజు చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ విధంగా బిల్లును తొక్కిపెట్టి ఈ విధంగా మీరు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇప్పటికి కూడా వేడుకుంటున్నాం, కంపల్సరీ ఈ షెడ్యూల్ 9లో పెట్టే కార్యక్రమాన్ని బాధ్యతగా 8 మంది ఎంపీలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు బిల్లుకు ఆమోద ముద్ర వేసిండు. అక్కడ టైం పట్టింది. అయినా కూడా మా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది. ఈరోజు సెంట్రల్లో మా గవర్నమెంట్ లేదు. అయినా కూడా మేము పోరాడతాం, మేము అన్ని రకాలుగా చేస్తాం. ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా 50% దాటద్దని లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు. సుప్రీంకోర్టు ఆర్డర్ను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది పొలిటికల్గా డెసిషన్ తీసుకొని ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా ఈ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామా ఆడుతున్నది బీజేపీ, బీఆర్ఎస్. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. బీసీ కోటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో 100 మంది ఎంపీలతో నిరాహార దీక్ష చేశామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో బీసీ బంద్లో పాల్గొన్నారు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కసిరెడ్డి. ఈనాడు దీనికి ప్రధాన కారణం ఇలా దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు ప్రజల పైన కక్ష కట్టి ఈ సవతి తల్లి ప్రేమ చూపించే కార్యక్రమం చేస్తా ఉందో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. సికింద్రాబాద్ రెతీఫైల్ బస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి బంద్లో పాల్గొన్నారు మంత్రి. బీసీల పాపం బీజేపీకి తగులుతుందన్నారు. బీసీ బిల్లును బీజేపీని అడ్డుకుంటుందని ఆరోపించారు. బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా
అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. బీసీల 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం అమలు చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీసీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ నేతలతో కలిసి నిరసన ర్యాలీ తీశారు. బీసీ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టే తమకు మద్దతు దొరికిందన్నారు. తెలంగాణ యుద్ధంలానే బీసీ యుద్ధం నడుస్తుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై 2 రోజుల్లో కమిటీలు వేస్తామని చెప్పారు. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకు ముందు మా బీసీలను చిన్న చూపు చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊళ్ళల్లో అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. గౌరవించాలనేది కూడా ఒక భాగం. పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి. ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతో బీసీలకు న్యాయం చేయాలన్నారు వామపక్ష నేతలు. బీసీ బిల్లుకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.